ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బర్త్డే ఉంది. అలాగే ఈరోజు మహానాడు 3వ రోజు కార్యక్రమం. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు భోజన కమిటీలో మహానాడులో 3 రోజుల నుంచి చాలా శ్రమ పడుతూ చాలా కష్టపడుతూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆయన అభిమానులు, నెల్లూరు రూరల్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయన కోసం, ఇక్కడి నుంచి మహానాడు కోసం, ఆయన కోసం అందరం కూడా దాదాపు 100 బస్సుల్లో బయలుదేరారు. అయితే ఇక్కడ మనం నెల్లూరు పాలెం, ఈ ఆత్మకూరు నెల్లూరు పాలెం దాటిన తర్వాత ఇక్కడ 34, 35 డివిజన్ వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ బస్సుల్లో ఇక్కడ ఆపి ఇక్కడ రోడ్డు మీద ఆయన జన్మదినాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా చూస్తే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఇక్కడ రోడ్లో కేక్ పెట్టి ఆయన అభిమానాన్ని, అంటే ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళకి కేక్ కట్ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు కాబట్టి ఆత్మకూరు దాటిన తర్వాత నెల్లూరు పాలెంలో రోడ్డు మీద ఇక్కడ కేక్ పెట్టి కట్ చేసి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 35వ డివిజన్ అధ్యక్షులు బర్నాబాస్ ఆయన ఏం చెప్తారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు నా చిన్ననాటి స్నేహితుడు, నా మిత్రుడు, మా బావ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా 34వ డివిజను, 35వ డివిజను కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా క్లస్టర్ ఇన్ఛార్జి ప్లస్ బూత్ ఇన్ఛార్జీలు, 34వ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, డివిజన్ కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి ఎంతో కోలాహలంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి జన్మదినాలు అనేకం జరుపుకొని నెల్లూరు రూరల్ ప్రజలకు అతని సేవలు అందించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరిన్ని ఈరోజు టీడీపీ నాయకుడిగా ఉన్న మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రేపు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి బావా నీకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు 34వ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ గారు ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఈరోజు మహానాడు ప్రోగ్రాం ఉండటం వల్ల గిరన్న పుట్టినరోజు మేము హైవే మీద చేయటం జరుగుతుంది. ఉదయించే సూర్యుడు మా గిరన్న, కాబోయే ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈరోజు మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడ ఈ రోడ్లో ఆయన అభిమానాన్ని ఈ విధంగా వాళ్ళు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చాలా హడావుడిగా రోడ్లన్నీ కూడా బస్సులు మహానాడు కోసం బయలుదేరుతున్నాయి. ఇక్కడ కానీ మీరు చూస్తే చాలా వేగంగా బస్సులన్నీ కూడా బయలుదేరుతున్నాయి. మీరందరూ కూడా ఇప్పుడు వెనకాల చూడొచ్చు, వాళ్ళు ఇక్కడ బస్సులు ఆపుకొని ఇక్కడ వచ్చేసి జన్మదినాన్ని తెలియజేసుకున్నారు. ఇప్పుడు మీకు ఈ సమాచారాన్ని కెమెరామెన్ సుభాష్తో శంషుద్దీన్.